జగన్ పాలన అంటే డ్రగ్స్ అన్నంతగా ఈ 5 ఏళ్లు ఏపీలో గంజాయి సాగు, గంజాయి అక్రమ రవాణా, విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగంతో రాష్ట్రం డ్రగ్ కేంద్రంగా మారింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా విదేశాల నుంచి లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ ను దిగుమతి చేసుకుని ఏపీ కేంద్రంగా దేశం మొత్తం డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు వైసీపీ నేతలు. 2 ఏళ్ల కిందట 2021 సెప్టెంబర్లో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు 21,000 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుకున్నారు. ఎక్కడికి వెళుతుంది అని చూస్తే విజయవాడ చిరునామాని తేలింది. తాజాగా ఈ నెల 16న బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన షిప్ లో ప్రకాశం జిల్లాకు చెందిన ఆక్వా కంపెనీ పేరుతో వచ్చిన SEKY 4375380 కంటైనర్ లో ఏకంగా 25,000 కిలోల డ్రగ్స్ ను సిబిఐ పట్టుకుంది. అప్పట్లో టాల్కమ్ పౌడర్ అన్నారు, ఇప్పుడు రొయ్యల మేత అంటున్నారు. కానీ వాటిల్లో డ్రగ్స్ ఎలా వస్తున్నాయి? గతంలో బ్రెజిల్ కు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడికి ఏటూ విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు చెబితే బ్రెజిల్ ప్రెసిడెంట్ తో విజయసాయిరెడ్డికి పనేంటి అనుకున్నాం. ఇప్పుడు ఈ కంటైనర్ బ్రెజిల్ నుంచి వచ్చింది. పైగా అక్కడ అంబాసిడర్ సురేష్ రెడ్డి వైసీపీ పెద్దలకు కావలసిన వాడు. అందుకే విశాఖలో సిబిఐ కంటైనర్ ను తెరుస్తుంది అనగానే అక్కడికి వెళ్లి వైసీపీ నేతలు అడ్డుపడ్డారు. ఈ గొడవంతా చూస్తుంటే ఈ లక్షల కోట్ల డ్రగ్ రాకెట్ వెనక బిగ్ బాస్ ఎవరో చెప్పక్కర్లేదనుకుంటా.